ఒక పూరి జగన్నాథే కాదు, వెరైటీ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల, సురేందర్ రెడ్డి, పూరి శిష్యుడు మెహర్ రమేష్ కూడా త్వరగా సినిమాలు తీసేందుకే ఇష్టపడుతున్నారు. ఒక సినిమా కంప్లీట్ అయిన తర్వాత రెండో చిత్రం కోసం పక్కా ప్లాన్ తో బరిలోకి దిగుతున్నారు. వీళ్ళ వరుస సినిమాల వల్ల ఇండస్ట్రీలో చాలా మంది కార్మికులకు పని దొరుకుతుందంటే అతిశయోక్తి కాదు. దర్శకులు చూసాం, ఇప్పుడు వస్తున్న డైరెక్టర్ని చూస్తున్నాం. ఒకప్పుడు సాధ్యమైంది, ఇప్పుడు ఎందుకు వర్కౌట్ కావడం లేదు? అప్పటి సినిమాల హిట్ తో పోలిస్తే ఇప్పుడు వస్తున్న మూవీస్ హిట్ పర్సెంటేజ్ ఎంత అంటే నో ఆన్సర్. ఎందుకు వచ్చింది ఈ సిచ్యువేషన్? అసలు కారణం ఏంటి? సౌభాగ్యవతి కళ్యాణమస్తు. సమయోచితంగానే దీవించారు. దయచేయండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఈ మాట తెలుగు సినిమాలకు ఖచ్చితంగా సూట్ అవుతుంది. ఒకప్పుడు ప్రతి ఏడాది అద్భుతమైన సినిమాలు వచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హిట్ సినిమాలను వేళ్ల మీద లెక్క పెట్టాల్సిన దుస్థితి. అయితే సినిమాలు రావడం లేదా అంటే వస్తున్నాయి. 2009 ప్రథమార్థంలో 80 సినిమాలకు పైగా విడుదలైతే అందులో హిట్ అయినవి కేవలం 2 అంటే ప్రేక్షకులకు నచ్చేట్లు ఉన్న సినిమాలు 2 అన్నమాట. ఇక ఒక హిట్ ఇచ్చిన దర్శకుడు మరో సినిమా కోసం కనీసం ఏడాది టైం తీసుకుంటున్నాడు. గతంలో ఒక్క సినిమాకు కమిట్ అయినా కూడా తరువాత చాలా చిత్రాలను ఒప్పుకొని 2-3 షిఫ్ట్లలో పనిచేసేవారు హీరోలు. సూపర్ స్టార్ కృష్ణ ఏడాదికి 15 చిత్రాల్లో నటించారు. ఇప్పుడున్న హీరోలు అలా చేయలేక ఒక్క సినిమాకే కమిట్ అవుతున్నారు. హీరో కాల్ షీట్లు మొత్తం ఒక్క సినిమాకే కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేస్తే సినిమా త్వరగా అయిపోతుంది. కానీ జరుగుతుంది వేరు. ఒకప్పటి దర్శకులు కూడా తమ షూటింగ్ కు కావాల్సింది మొత్తం ముందే పూర్తి చేసుకుని ప్లాన్డ్ గా రెడీగా ఉండేవారు. కానీ ఇప్పుడు దర్శకుల తీరే వేరు. క్రియేటివిటీ పేరుతో ఆన్ సెట్స్ లో డైలాగ్స్, స్క్రిప్ట్స్ రాసేవాళ్లు మన తెలుగులో చాలా మంది ఉన్నారు. స్క్రిప్ట్ ఒకటే కాదు, క్వాలిటీ పేరుతో హాలీవుడ్ ఇన్స్పిరేషన్ అని చెప్పి తీసిన సన్నివేశాన్ని రకరకాల యాంగిల్స్ లో తీసి చాలా ఫిల్మ్ వేస్ట్ చేస్తున్నారు. పూరి జగన్నాథ్ ఒక సినిమాకు సుమారు 30,000 అడుగుల ఫిల్మ్ వాడితే క్రియేటివిటీ అని చెప్పుకునే మరో దర్శకుడు 3 లక్షల అడుగులకు పైగా ఫిల్మ్ వాడుతున్నారు. తెలుగు సినిమాలో పాట ఉంటే సుమారు 5 నిమిషాలు ఉంటుంది. దానికోసం కొంతమంది దర్శకులు సుమారు 30 గంటలు తీస్తున్నారు. అంటే 29.5 గంటల ఫిల్మ్ కంప్లీట్ వేస్ట్ అయినట్లే. సినిమా షూటింగ్ అయిన తర్వాత గ్రాఫిక్స్ అంటూ మరింత టైం వేస్ట్ చేస్తున్నారు. అవసరం లేని చోట కూడా గ్రాఫిక్స్ ను యూజ్ చేసి ప్రేక్షకులు విసిగెత్తేలా చేశారు. గ్రాఫిక్స్ వాడకపోతే సినిమా హిట్ కాదా అంటే వారికి పాతాళ భైరవి, మాయాబజార్, దర్శకులు విఠలాచార్య రూపొందించిన సినిమాలు చూడమని చెప్పాలి. తెలుగు సినిమాలో దర్శకుడి డామినేషన్ పెరిగిపోయింది. హీరోలతో సమానంగా దర్శకులు కూడా స్టార్డమ్ వచ్చేయడంతో నిర్మాత కేవలం డబ్బులు ఖర్చు చేసే వ్యక్తిగా మాత్రమే మారిపోయాడు. ఒకప్పుడు నిర్మాతలు సినిమా మేకింగ్ లో పాలు పంచుకునేవాళ్లు. స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు ఇప్పటికీ తన సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తారు. కానీ ఇప్పటి దర్శకులు, నిర్మాతల తీరు వేరేగా ఉంది. నీకెంత కావాలి, నాకెంత వస్తుందనే ధోరణిలో దర్శకులు, నిర్మాతలు తయారయ్యారు. ఈ పరిస్థితి మారకపోతే కొన్నాళ్ల తర్వాత హిట్ సినిమాలు అప్పుడెప్పుడో వచ్చేవి అని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పటికే హీరోలు కాస్త మారారు. ఏడాదికి 2-3 సినిమాలు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఇక మారాల్సింది దర్శకులే. బాలీవుడ్ ఎపిసోడ్ లో ఇది క్వశ్చన్ టైం. మీ సినిమా నాలెడ్జ్ కి ఓ చిన్న టెస్ట్. ఈ ఫోటోలో ఉన్న హీరోలను గెస్ చేయండి. మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆప్షన్స్ ఏంటి?